పసుపు గతీరే ఆరే బాబారి ఆరే బాబారి ఆరాధందే పోరే అదొకండైదు తెరే అరే ఆరే బాబారే ఆరే బాబారే ఉండే మొంగు పారే Halo, halo. ముందుకొచ్చే ప్రాణానైనా ఆపవచ్చు కానీ వంశీ కలేజాని ఎవరు ఆపలేరు. అతనే 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 గుర్రం 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 శివ 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 సోదరు 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 గుర్రం శివ సోదరు 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 అక్రమాలు చేసి సంపాదించిన పాపిష్టి డబ్బు పంచుకున్నారన్నమాట. ఎవరు? నా పేరు వంశీ. నీలాంటి మా పేరాలకు మొగుడిని దుర్మార్గుల బయట ఎవరిని హలో హలో ప్రాణాల మీద ఆశ ఉండి ఎక్కడికి వచ్చావా మిస్టర్ వంశీ? నా ప్రాణాలు దేవని ఎందరో కంటిన కొడుకులు కథలు కన్నాడు, కోటికి పోయాడు. మిస్టర్ వంశీ, నీ గురించి నేనెప్పుడూ విన్నాను. నిన్ను ఆ పాట్నాగా వెళ్తాను ఆశగా ఎదురు చూస్తున్నా. మై డియర్ మహేంద్ర, నేను అమాయకురాజుకునే ఆశయంతో అవినీతి పట్ల అంతం చూడటానికి కథన రంగంలో కాలు పెట్టాను. అంతేగాని నీలాంటి పాపిచోడికి చేతులు కలిపి అల్లుపుణ్ణి కాదు. అమాయకులానికి నువ్వేమన్నా దేవుడు వేస్తావు. మాలాంటి దానంతో పోటీ పడితే నీ బతుకు ఇక్కడనే మూసిపోతుంది. చిన్నతనంలోనే కన్నవాళ్ళు పోగొట్టుకొని ప్రేమ ప్రజాలంతో ప్రాణం బతుకున్నా ప్రభుత్వం నేను నన్ను అంతం చేయాలని చూస్తే నీ బతుకులు ఇక్కడే పతనం చేస్తాం. జాగ్రత్త. చూడు వంశీ, నువ్వు అమాయకులు ఆదుకోవడానికి కష్టపడి సంపాదించట్లేదుగా, అలాంటి వాళ్ళను కొల్లబట్టి పేదలకు పంచుతున్నావు. మాతో చెయ్యి కలిపితే నీకు ఎంత డబ్బు కావాలో మేనేస్తాం. మై డియర్ మహేంద్ర, అవినీతిని అంతం చేయడం నా లక్ష్యం. దుర్మార్గం నేర్చుకోవడం నాశం. నీతో చేయగలిగితే నేను కూడా నేర్చుకున్నాను. అది జన్మలో జరగదు.
ఏమిటా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? ఆకాశం నుంచి ఊడిపోతావా? పోదుగా మాట్లాడుతున్నావు. నీలాంటి ఆదరాడు మా సర్వీస్ లో 1,00,000 మందిని చూశాను. మర్యాద వచ్చిందాన్నే వెళ్ళు. వెళ్తాను, వచ్చిందరే మరీ వెళ్తాను. ఏమిటో పని? మా అమ్మళ్ళ కూడా దోచుకుంటావా? ఏ అనుమానమా? మీరన్నేం సంపాదించిన డబ్బు నేను తీసుకెళ్తున్నాను. మీరు కొందరు చెప్పండి. కాలు కదిలేవా కాల్చి పడవస్తా. జాగ్రత్త. నీరు తుప్పబట్టి తుపాకు ఈ సినిమా కూర్చొని ఆపలేదురా వీడియో. మహేంద్ర పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చ పుచ్చ నేర్చుకుంటుంది. జాగ్రత్త. మహేంద్ర వస్తా, వెళ్ళి వస్తా. హలో డార్లింగ్, ఏమిటంత చిరాగ్గా ఉన్నావు? మీరంటే మోసగానే ప్రేమించినందుకు ప్రతి ఆడదానికి మిగిలేది చిరాకే కదా. అదేంటి డియర్ అలా మాట్లాడతావు? నీకోసం నిప్పుగా తోగడానికైనా సిద్ధంగా ఉన్న ప్రేమికుని నీ ఆనందం కోసం ఏం చేయమంటావో చెప్పు. ఎదురుగా ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్తావు, ఆ తర్వాత ఆ డ్రెస్ లేకుండా పారిపోతావు. అది నా తప్పు కాదు స్వప్న, నా ఉద్యోగం అలాంటిది. ఒక పోలీస్ ఆఫీసర్గా నేరస్తులను వేటాడటమే నా పని. అలాంటప్పుడు నిన్ను కలవడం కష్టం కదా. అందుకే పృథ్వీ, నా మాట విని ఆ ఉద్యోగం మానేయొచ్చు కదా. సారీ స్వప్న, అది మాత్రం ఈ జన్మలో జరగదు. ఎందుకంటే నా ఉద్యోగం అంటే నాకు ప్రాణం గనక. అయితే ఇక నేను దానికి ఆ ఉద్యోగంతోనే ఊరేగు. నువ్వు లేకుండా నేను బతకగల స్వప్న. నాకు నువ్వు కావాలి, నా ఉద్యోగం కావాలి. అబ్బా కావాలి, బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది? నాకు కావాల్సింది అవ్వా కాదు, అతి లోక సౌందర్యంతో మెరిచిపోతున్నా నా ప్రియమైన స్వప్న కావాలి. ఆ అనురాగంతో నేను తడిచి తరించిపోవాలి. పృథ్వీ, నా మాట విను. అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాక కావాల్సినంత ఆస్తి ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే అదంతా నీదే కదా. స్వప్న, ఆడదాని ఆస్తి కోసం ఆశపడే అలుపుని కాదు నేను. అయినా నేను ఈ పోలీసు ఉద్యోగం చేస్తుంది డబ్బు సంపాదించాలని యావతో కాదు, సమాజానికి సేవ చేయాలని ఆశతో. నేరస్తులు వెట్ల పడి నన్ను మర్చిపోతే నేను తట్టుకోలేను. అర్థం లేని అనుమానాలతో విలువైన సమయాన్ని వేరు చేయక స్వప్న, నీతో సరదాగా గడపాలని ఎంతో ఆశతో వచ్చాను. ఎందుకో పాపం అంత ఆశ. ఎందుకంటే నా స్వప్న సుందరిని బిగి కౌగిల్లో బంధించి ఆనంద పంచులు చూడాలని. ఆగు మహాన్ బావా, ఇది పబ్లిక్ పార్కు. ఈ పార్కులు ఉన్నది మనలాంటి ప్రేమికులు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడానికి స్వప్న. అమ్మమ్మో, ఇంకా నయ్యం. అదిగో కనిపిస్తుంది చూడు, ఆ ఇంట్లో ఉన్న మంచంలో శోభనం చేస్తున్నావు అనుకోలేదు. అంటే మాత్రం తప్ప. సరసానికి సై అంటున్న కన్న పిల్ల కన్నుల తింపుగా వంపు సంపల వయారంతో
ఊళ్ళో ఊరిస్తుంటే నాకు పార్కు కూడా పడక గదిలాగా కనిపిస్తుంది. అలాగా ఆ పొదరిలు పందిరి మనుషులు కాకముందే అంటే మాత్రం తప్పంటే మనం ఎప్పుడంటే ఎప్పుడే శోభనం. కమాండ్ యార్ కమాండ్. రెడ్డి రెడ్డి బుగ్గే రెడ్డి సిగ్గే రెడ్డి సెకండ్ సైడ్ చూసా ధన ధన ధనములే రెడ్డి బుగ్గే రెడ్డి సిగ్గే రెడ్డి సెకండ్ సైడ్ చూసా హత్తుకుంటే నీ అత్తలు చూస్తా మొత్తుకున్న నీ మొదలు చూస్తా కొత్తంటే కూసంట తొందర పాఠంలో కదలి వేడేకి చేయ తాబులమో రెడ్డి రెడ్డి బుగ్గే రెడ్డి సిగ్గే రెడ్డి సెకండ్ సైడ్ చూసా నా పిందెలకు చాపోకు దిగల్లో పండులకు వస్తా నువ్వు వస్తే తమితా ముద్దులము తమ్ము మూడు కారులు చితారుగా మగలి వేడేకి చేయ తాబులము బట్టలతో పంట వండుకి వస్తుంది పొగకి పడన పండుగ పైతలు రెడ్డి రెడ్డి బుగ్గే రెడ్డి సిగ్గే రెడ్డి సెకండ్ సైడ్ చూసా ధన ధన ధన
దొంగ అంటావా? గుండె ఒకటే కానీ అది మహా గట్టిది. గట్టిగా పడితే నాకు ఎందుకని మన దొంగనే కన్నావురా? ఏడు రాడు పెద్ద అవమానం జరిగిన భూమిని చెప్తున్నావు. అలా మరి దొంగతనం చేయటం మా ఇంట్లో అంటారా? అలా నన్ను దొంగ అంటే చదువుతున్నాను నాకలా బాధపడ్డాను రా. నీ పేసు ఎంత పోలిక ఇంత నవ్వుతారు రావుడు. ఎందుకే నవ్వటం? నేను పాడుతున్నంత అందగానే ఇంకెంత సోగ్గానే అయితే అంత అందగాడు అయితే ఒక్క అమ్మాయి కొడుతూ ఉంటున్నారు రావుడు. ఇచ్చివాళ్ళ నన్ను చాలా మంది ప్రేమించారా, కానీ నేను ఎవరు ప్రేమించలేదు. ఎందుకని బాబు రావుడు ఉండడానికి అక్కడ దొరకలేదా? నేను అప్పలమ్మని ప్రేమించండి రా, అందమైన అమ్మని ప్రేమిస్తా. అంత అందగాని ప్రేమించడానికి దేవరాక రంభావు ఊడిపట్టారా? అసలు ప్రేమించమ్మాయి ఎలా తెలుసా? ఎలా ఉన్నా చెప్పు రావుడు. నేను చెప్తే ఏడుస్తావురా. నేను ఏడవల్ల రావుడు చెప్పు. నువ్వు కోరుకునే కొరీదేం కొరవైనా చెప్పు కొరవైనా. నా ప్రేమ దేవత కొరువు దయ్యం కాదురా, కోమలాంగి. నేను ప్రేమించాలంటే ఆమె నవ్వు నగ్మలా ఉండాలా, ఆమె నడుము సింహరాలా ఉండాలా. నయం కొరవైనా ఆమె సైజు సౌందర్యంగా ఉండొద్దు. నీ కోతి మకానికి సినిమా టాప్ కావాలా?